హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 78 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అంటే సబ్సెట్స్. మనకి ఒక ఇంటిజర్ యారే ఇస్తారు, పేర్ నమ్స్. ఆ యారేలో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. సో మనల్ని ఆ ఇచ్చిన యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి సబ్సెట్స్ ప్రింట్ చేయమన్నారు. అంటే పవర్ సెట్ స్టార్టింగ్ ఫ్రమ్ నల్ సెట్ నుంచి ఇట్ సెల్ఫ్ వరకు ఉన్న సబ్సెట్స్ అన్ని ప్రింట్ చేయాలి. దీన్ని మనం రికర్షన్లో ఎలా రాస్తాం చూద్దాం. గైస్, మీ అందరికీ రికర్షన్ అంటే ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. లైక్ రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ని మళ్ళీ ఆ ఫంక్షన్లోనే ఇంకొకసారి ఆ ఫంక్షన్ని కాల్ చేయడం. దాన్నే సింపుల్గా రికర్షన్ అంటారు. అంటే కాలింగ్ ది ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. అదే ఫంక్షన్ అలా కాల్ చేస్తూ ఒక బేస్ కండిషన్ రాస్తాం. ఆ బేస్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ ఫంక్షన్ని మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో మనం దీన్ని రికర్షన్ వాడి ఎలా సాల్వ్ చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి. సపోజ్ ఇది మన మెయిన్ ఫంక్షన్ అనుకోండి. మన మెయిన్ ఫంక్షన్ ఒక 2 ఫంక్షన్స్ కాల్ చేస్తుంది. మన రికర్షన్ ఫంక్షన్ అనుకుంటే ఫస్ట్ దాంట్లో నేనేం తీసుకోను. ఇది లెవెల్ 0 అనుకోండి. సపోజ్ ఇది లెవెల్ 0 అయితే అది 2 ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో నేనేం తీసుకోను. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకుంటాను. అంటే మన నమ్స్లో ఫస్ట్ ఇంటిజర్ తీసుకుంటాను. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న నోడు ఆ ఫంక్షన్ని మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేస్తుంది కదా. అప్పుడు కూడా నేను ఫస్ట్ టైం ఏం తీసుకోను. అండ్ దీనికి లెవెల్ 1. ఇప్పుడు ఇక్కడ నేను సెకండ్ నెంబర్ తీసుకుంటాను. సెకండ్ నెంబర్ 2 కదా. సో సెకండ్ నెంబర్ తీసుకుంటాను. అండ్ అగైన్ ఇక్కడ 1 కూడా 2 టైమ్స్ కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు నేను ఇక్కడ యాజ్ యూజువల్ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం తీసుకోను. సో 1 అలాగే ఉంటుంది. అండ్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు 1 అండ్ సెకండ్ నెంబర్ కూడా తీసుకుంటాను. సో 2 వస్తుంది. అండ్ అగైన్ ఈ లెవెల్ 2. నెక్స్ట్ లెవెల్ 3కి మళ్ళీ 2 ఫంక్షన్స్ కాల్ చేసినప్పుడు యాజ్ యూజువల్ ఫస్ట్ టైం ఏం తీసుకోను. నెక్స్ట్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటాను. అండ్ అగైన్ ఇక్కడ 2 కాల్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం ఏం తీసుకోను. అండ్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు తీసుకుంటా. 2, 3 వస్తుంది. అప్పుడు 2, 3. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 1 కూడా ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం తీసుకోను. సో 1 ఉంటుంది. అండ్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు 1, 3 వస్తుంది. 1, 3 వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ 1, 2 దగ్గర ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం తీసుకోను కాబట్టి సేమ్ 1, 2 ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ తీసుకుంటాను కాబట్టి 1, 2, 3 ఎంతవరకు వచ్చిందో అప్పటి వరకు అలా రికర్షన్ కాల్ చేసుకుంటాం. లాస్ట్ బేస్ కండిషన్ దగ్గర ఎప్పుడైతే i=n అయిందో అప్పుడు ఆపేస్తాం. ఇప్పుడు జస్ట్ రిటర్న్ చేసేస్తాం. నేను ఇక్కడ నార్మల్గా ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక లెవెల్ గీసిందా సెకండ్ లెవెల్ గీసాను. బట్ మనం యాక్చువల్ రికర్షన్ కాల్లో ఫస్ట్ 0 లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది. ఇంకా రైట్ సైడ్ వెళ్దాం, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా 3 వరకు అయిపోయిన తర్వాత ఇది మొత్తం రిటర్న్ చేసేస్తే 0th లెవెల్కి మొత్తం రిటర్న్ అయిపోయిన తర్వాత అప్పుడు రైట్కి వెళ్తుంది. ఇప్పుడు రైట్కి ఎలా వస్తుంది అంటే రైట్కి వచ్చిన తర్వాత కూడా ముందు ఇక్కడ 1కి వచ్చి 1 దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ ఆపరేషన్స్ ఏమన్నా ఆయన చేసేస్తుంది.
వన్స్ ఆ లెఫ్ట్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత 1 నుంచి 1,2కి వెళ్తుంది. అలా రికర్షన్ ఆపరేషన్ జరుగుతాయి. అండ్ అలా లాస్ట్కి మొత్తం 1, 1, 2, 3 అయిపోయిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తుంది. సో అది అలాగే మనకు లాస్ట్లో ఏమైతే మనకి వచ్చినాయో లీఫ్ నోట్స్ యా గాయస్, మీకు ఇంతక ఆల్గరిథంలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సేమ్ అలాగే ఉంటుంది. ఇది మనం మెయిన్ ఫంక్షన్ సబ్సెట్స్ని కాల్ చేస్తుంది. సబ్సెట్స్ అక్కడ సబ్సెట్స్లో మనం ఒక యారే డిక్లేర్ చేసి ఆన్సర్ అనే ఒక యారే డిక్లేర్ చేసి అండ్ ఇచ్చిన సబ్సెట్స్ నమ్స్ యొక్క సైజ్ డిక్లేర్ చేసి రిజల్ట్కి ఇస్తాం. ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ రికర్షన్లో ఆ రిజల్ట్ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ కాల్ చేస్తున్నాం. ప్రతిసారి మనం 2 టైమ్స్ కాల్ చేస్తున్నాం కదా. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు పుష్ చేసాం. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ పుష్ చేస్తాం. పుష్ చేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ ఆ పుష్ చేసిన ఎలిమెంట్ని పాప్ చేసేసి కాల్ చేస్తున్నాం. సేమ్ ద రికర్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అలాగే ఉంటుంది. అండ్ గైస్, దీనికి టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మీరు ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఫంక్షన్ని లైక్ ఈ ఫంక్షన్ని మీరు ఆ ఫంక్షన్కి ఇంకో 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ అందులో ఒక ఫంక్షన్ నుంచి 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. అలాగా మీరు ప్రతి ఫంక్షన్ నుంచి ఒక 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. ఎప్పటి వరకు n టైమ్స్. అలా మీరు n టైమ్స్ ప్రతి టైం 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. సో మీకు అక్కడ ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ 2n వస్తుంది. అంటే మొత్తం మీరు n టైమ్స్ కాల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం n టైమ్స్ కదా. n టైమ్స్ అండ్ ప్రతి టైం 2 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నారు. సో టోటల్గా 2n వస్తుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసరికి దీని హైట్ ఎంత ఉందో అది స్పేస్ అవుతుంది. హైట్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. అంటే సైజ్ ఆఫ్ ది నమ్స్ లెంత్ ఎంత ఉందో అదేగా మీ సైజ్ ఉంటుంది. ఆ లెవెల్ వరకు మీరు చెక్ చేస్తారు. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి n అవుతుంది. ఇది ఆ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఎడిషనల్ స్టాక్ స్పేస్ ఉంటుందండి. మనం ఏమన్నా ఇది కొత్త యారే కానీ అది లైక్ వెక్టర్ యారే ఆర్ లిస్ట్ మనం కొత్తగా క్రియేట్ చేయట్లేదు. బట్ ఎడిషనల్గా ఉన్న స్టాక్ స్పేస్ని వాడుకుంటున్నాం. ఆ స్టాక్ స్పేస్ అనేది n అవుతుంది. సో ఓవరాల్గా స్పేస్ కాంప్లెక్సిటీ n అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.